నసాయి నసాయి అనేది ఒక పుస్తకం ఉంది. నసాయి అనేది ఉంది. నసాయి అనేది సాయి అనేది క్లారిటీగా ఉంది. అంటే ముస్లింల యొక్క పుస్తకానికి సంబంధించి పేరు అది. అక్కడే సాయి అనేది ఉంది. పేరు ముస్లింస్ నుండి వచ్చింది కానీ హిందువుల నుండి కాదు వచ్చింది. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి హిందువులు. ఇంకొకటి ఆయన హిందూ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు హిందూ అయ్యి ఉండొచ్చు అనే మాట చెప్తున్నారు కొంతమంది. నీకేమో తెలుసా ఎక్కడ పుట్టాడు అన్నది. ఆయన తల్లిదండ్రుల వివరాలు ఎక్కడా లేవు అని అంటున్నారు కదా. ఆయన లేకపోయినా పేరు ద్వారా ఆయన ఎవరి సంతానం తెలుస్తుంది కదా. సాయి ముస్లిం అని చెప్పడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరెవరు తెలియదు అవసరం. వాస్తవంగా ఆయన తల్లిదండ్రులు తెలిసిన కూడా తెలిసిపోయింది. వాళ్ళ నాన్న ఒక పిల్లారి అని ఆల్రెడీ జాతి లక్ష్మీబాయి టైంలో ఉన్న ఇదంతా చెప్తా ఉంటారు. సరే దాని మీద లేదు అనుకుంటే కనీసం పేరు ఎక్కడ నుంచి తీసుకున్నా చాలు. ఇది ముస్లింల పేరు. ముస్లిం అది పుస్తకానికి కూడా ఈ పేరు ఉంది. కాబట్టి ముస్లిము స్పష్టంగా చెప్పొచ్చు. నెంబర్ 1 క్లారిటీ. నువ్వు దేనాధారంగా సరే ఇది దేనాధారంగా చెప్పావు ఇప్పుడు మరి అయితే అక్క ముస్లింలు పవిత్ర పుస్తకాలు ఉన్నాయి అక్క, హదీస్ పుస్తకాలు. హదీస్ పుస్తకాలు నేను చదువుతున్నా. హదీస్ పుస్తకాల్లోనే పేర్లు ఉన్నాయి. అవునా? ఎందుకంటే నేను ఖురాన్ స్టడీ చేస్తున్నాను అక్క. సాయిబాబా అనే పేరు ఎలా వచ్చిందంటే సైఫుద్దీన్. అసలు పేరు ఆయన సైఫుద్దీన్. వాస్తవంగా ఏంటంటే సాయిబాబా అనేది ఎలా వచ్చిందంటే అసలు ఫస్ట్ మనం ఏమనే వాళ్ళం ముస్లింస్ ని సాయిబులు అనేవాళ్ళం. అవును. సాయిబు బాబా అనేవాడిని. ఈయన్ని సాయిబు బాబా, ముస్లిం బాబా అని అర్థం. సాయిబు బాబా కాస్త సాయిబాబాగా మారింది. శాతవాహనపల్లి ఇలా చరిత్రలో చాలా పేర్లు మారినాయి. శాతవాహనపల్లి కాస్త సత్యనపల్లిగా మారింది. ఇది చరిత్ర. అలాగే సాయిబు బాబా అనేది కాస్త జనం నోరు తిరక్కదా అని సాయిబాబా చేశారు. అది అర్థమైంది అక్క. వాస్తవంగా అప్పుడు మన వాళ్ళందరూ వాళ్ళు ముస్లింస్ అనేవాళ్ళు. సాయిబు ప్లస్ బాబా, సాయిబు బాబా, సాయిబాబాని సాయిబాబాగా మార్చుకున్నారు. దానివల్ల మనం ఏం చెప్తున్నారు, కాలక్రమేణా సాయిబాబాగా మారిపోయింది. అది విషయం. వాస్తవంగా ఆయన పేరులోనే ఆయన సాయిబు అని చెప్తుంది. ఇదంతా తెలియజావక మన వాళ్ళు ఎంత మూఢభక్తులుగా తయారయ్యారంటే మొన్న ఒక ముస్లిం చెప్తున్నాడు, మేము మూఢభక్తులం కాదు, మేము మా నియమాలకు గట్టిగా పాటిస్తాము, మీ హిందువుల తిక్కలోళ్ళు, మా దర్గాలకు మాకన్నా ఎక్కువ వచ్చేది మీరు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు చూడు, షఫీ కాకుండా ఇంకొక ఆయన రఫీనో ఎవరు ఉన్నారు కదా, ఆయన చెప్పాడు కదా ముస్లిం దేవుడే సాయిబాబా అని. ఆయన పబ్లిక్ గానే ప్లాట్ఫామ్ మీద ఉంది కదా ఆయన ఒక ముస్లిం. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ సాయిబాబా హిందువే అయితే సబ్కా మాలిక్ అల్లా అని చెప్పాల్సిన అవసరం, సబ్కా మాలిక్ ఈశ్వరుడు అని చెప్పొచ్చు కదా. అంతే కదా. సబ్కా మాలిక్ అల్లా అని ఎందుకు చెప్పాలా, అల్లా అచ్చా కరేగా ఎందుకు చెప్పాలా? అలాగే సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పిన ఆయనే అల్లా అచ్చా కరేగా అని చెప్పాడు. అవును, అల్లా అచ్చా, అల్లాకి నేను బానిసను అని చెప్పాడు. ఇలా అల్లా ఏ దేవుడు అని కూడా చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈయన జీవితంలో ఎక్కడైనా ఈయన దేవుడు అనాలి అనుకుంటే ఈయన 1880 నుండి ఉన్నాడు. 1857 సమయంలో ఉన్న ఆయన మొదటి సిపాయి తిరుగుబాటు జరిగింది. మొదటి సిపాయి తిరుగుబాటు నుండి మనకు స్వాతంత్రం వచ్చే వరకు జరిగిన సంగ్రామంలో ఈయన ఎక్కడ పాత్ర పోషించాడా? ఒక బ్రిటిష్ వాడిని ఈ దేశంలో ఉండి తరివేయటం కానీ, కనీసం ఈ దేశంలో అత్యాచారం జరిగిన ఒక స్త్రీని కాపాడటం కానీ ఈయన ఎంత శక్తివంతుడైతే అసలు ఏం లేదు. లోక కళ్యాణం కోసం ఈయన ఏం చేసింది లేదు అక్కడ. అసలు లోక కళ్యాణం కాదు, కనీసం ఈయనకు సంబంధించిన ఈయనకు వచ్చిన కుష్టి రోగాన్ని నేను మానిపించుకోలేకపోయాడు. అసలు నీకు వచ్చిన కుష్టిని నువ్వు నా నయం చేసుకోలేను వెదవే, నువ్వు అసలు సమాజానికి ఏం చేస్తావు? ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అన్న మనకి ఆయన కాలజ్ఞానాన్ని అందించాడు. ఫ్యూచర్ లో జరగబోయేది ప్రతిదీ ఇవాళ నిజమవుతున్నాయి కదా అని కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు బ్రహ్మం గారు అని మనం అనుకుంటున్నాం. అలాంటి గురువును వదిలేసి, అలాంటి గురువులు మనకు ఎంతో మంది ఉన్నారు. ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనబడుతున్న వాటిని వదిలేసి ఆ 9 గురువారాల పుస్తకం ఉందంట, ఆ బుక్ లో రిఫరెన్స్ ఉంటాయంట. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ స్పందన ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మీకు పూర్తిగా ఫ్రీయేనండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది.